అనా అందరికి చెప్తున్నా, 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్ ఇండియా ఆల్ ప్రపంచానికి చెప్తున్నా, చిన్న పిల్లలకు ఫోన్లు ఇయ్యకుర్రి. క్లాసులకు అవి ఇవి అని చెప్పేసి మీరు ఫోన్లు ఇచ్చిర్రు అనుకో, వాళ్ళు మొత్తం ఓపెన్ చేసి అందుట్లో ఏం బొమ్మ ఫస్ట్ రాంగల్ని ఒక బొమ్మ వస్తుంది. ఆ బొమ్మ రాంగల్ని ఇది ఏం బొమ్మ అని నొక్కుతాడు. ఆ బొమ్మలకు పోగానే వాడు బొంగ అయిపోతాడు. అర్థమైందే? ఇంకొకటి అందుట్లో సబ్జెక్ట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి దాంట్లో గేమ్లు ఆడుకుంటా అవి ఆడుకుంటా. గేమ్లు ఆడితే ఎట్లా ఉంటుంది తెలుసా? గేమ్స్ అనేది మనిషిని లాగేస్తుంది అట్లా. ఫస్ట్ ఇంకోటి పత్తలాట ఆడతాడు. పత్తలాట అంటే ఏంది? పేకాట. పేకాట ఆడేటప్పుడు రాణి జోకర్ బొమ్మ చూసిర్రు అనుకో, ఎట్లా ఉంటది అనమ్మ? నీవే చెప్పమ్మా. ఇగో చిన్నపిల్లలకు ఫోన్లు ఇస్తే చెప్తున్నా. ఇంకోటి స్టడీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కొడుకులను పొద్దున్నే లేచి అప్పునే షెడ్ మీద టప్పునేసి కొడుకులను లేవురాసా అని 4 గంటలకు లేచి కూర్చోబెట్టి చదువుకోనికే. నిజం చెప్తున్నా. పొద్దున్నే 4 గంటలకు లేచి అమ్మ ఆగు 4 గంటలకు లేచి వాళ్ళని కూకున పెట్టి చదివిపిరి. ఆ 4 గంటలకు చదివి 1 గంట సేపు చదివిన తర్వాత వాళ్ళకి బ్రష్ చేసుకోమని చెప్పురు, బాత్రూమ్ బొర్రా అని చెప్పురు. తర్వాత మంచిగా స్నానం చేసిర్రు, తల మొత్తం దువ్వండి. ఆగు తల మంచిగా దువ్వండి. దువ్విన తర్వాత మంచిగా డ్రెస్ అవన్నీ వేసేసి, అరే నిన్న ఏం హోంవర్క్ ఉందో అవన్నీ సెట్ చేసుకున్నారా అని చెప్పేసి అడిగి వాళ్ళని మంచిగా స్కూల్ కి దువ్వి గివ్వి మంచిగా చెప్పి తోలురి. లేదని చెప్పి కుర్కురేలు అవి ఇవి ప్యాకెట్లన్నీ అందుట్లో పెట్టి వాళ్ళకు లేని పోనివన్నీ అలవాటు చేసి క్యాన్సర్లు డోకర్లు పీకర్లు అన్ని అలవాటు చేస్తున్నారు మీరే. మళ్ళా వాళ్ళకి పొద్దున్నే డిన్నర్ ఏమన్నా అదో ఇడ్లీ పెట్టకుండా అందుట్లో మ్యాగీలు కుర్కురేలు పర్కురేలు చర్కురేలు అవి ఇవి చేసిస్తే లేనిపోని రోగాలు ఎవరు తయారు చేస్తున్నారు? తల్లిదండ్రులే మేపి అన్ని రోగాలు తగిలిస్తున్నది పిల్లలకు. అర్థమైందా? ఇప్పటికైనా మారండి. స్టడీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మేము తెలుసా, ఇగో చదువుకుంటే మంచిగా అర్నీయమ్మ. ఇప్పుడేమో ఇంకా ముందుకు ఇంత చదివితే బాగుండే అని చెప్పేసి ఫీల్ అవుతున్నాం. మంచిగా ఒక సాఫ్ట్వేర్ అయింది అనుకో, కంప్యూటర్ కొట్టుకుంటా ఏం డ్యూటీ చేస్తున్నా పని నీ కొడుకు అంటే, నా కొడుకు కంప్యూటర్ కొడతాడా అని అంటే ఎట్లుంటది చెప్పుకోనికే? నా కొడుకు బ్యాంక్ మేనేజర్ అని చెప్పుకోనికి ఎట్లా? ఒకే కాలిపల్లి తిరగకుండా ఊర్లో మంచిగా 10 మందికి అన్నం పెట్టే ఒక రైతు బిడ్డలకు ఒక రైతు కూలి పని చేయొచ్చు మంచిగా. అట్లా కూడా చేపిర్రి. పొద్దున్నే పనికి చేను పనికి చిన్నపిల్లలు కాకుండా అంటే కాలేజ్ చేసి ఊకే కాలిపల్లి తిరుగుతుంటారు చూడు, వాళ్ళని మంచిగా చేనులకు తోలిస్తే మంచిగా చేను కాడ ఉండి ఇంత పొలం పనులు చేసి మనకి ఇంత తిన్నికే గింజలు వస్తాయి. ఈ దేశానికి మొత్తం అన్నం పెట్టవచ్చు. అది కదా ఆగమ్మా, అది చేయండి. ఇంకొకటి ఏంటంటే కాలిపీలి ఎవరు తిరిగితే నమ్మనీయకుర్రి. జాడి తంతేనంటే అవతల గుమ్మ మతల పడాలి, బ్యాగ్ తగిలించి పోపే అప్పు ఉన్నది. సిటీకి పోయి మీరు మంచిగా గడిచి నాకు పైసలు పంపిస్తే నేను అప్పులు కడతా, లేదంటే ఆస్తి కూడా రాసి దొబ్బేబే అని అన్నారు. నిజంగా వీళ్ళు మొత్తం బయట పోతురు. గాంజాయి గుట్కాలు పిట్కాలు షట్కాలు సుట్కాలు మట్కీలు అన్ని దాగి మొత్తం ఖరాబ్ అవుతున్నారు. ఉన్నది చెప్తున్నా. ఇప్పటికన్నా అర్థం చేసుకొని ఇంట్లో ఊకే ఉండేటోళ్ళని కత్తరించి పనికి పట్టేరి. వాడు ఒక్క కొడుకున్నా పర్లేదు, వాడు చచ్చినా పర్లేదు, ఉన్నది చెప్తున్నా. కానీ పని చేయాలి, ఇంట్లో తల్లిదండ్రులను మంచిగా ఆదుకోవాలి, అంతే.